హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ రోజు వీడియోలో కొన్ని బేసిక్ పదాలనైతే తెలుసుకుందాం. ఈ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి బేసిక్ అరబిక్ పదాలు అర్థం కాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారికి మన వీడియోస్ కొంతలో కొంత ఉపయోగపడతాయి. ఈరోజు వీడియోలో ముందుగా ముఖాలిఫ్. ముఖాలిఫ్ ముఖాలిఫ్ అంటే జరిమానా లేదా ట్రాఫిక్ ఫైన్ అని అర్థం. అరబీ పదం ముఖాలిఫ్ అంటే తెలుగులో జరిమానా లేదా ట్రాఫిక్ ఫైన్ అనే సందర్భంలో ముఖాలిఫ్ అని అంటారు. ఎంది ముఖాలిఫ్. ఎంది ముఖాలిఫ్ అంటే నాకు ట్రాఫిక్ ఫైన్ ఉంది అని అర్థం. అలాగే రుక్సా. రుక్సా అరబీ పదం రుక్సా అంటే తెలుగులో అర్థం లైసెన్స్ అని అర్థం వస్తుంది. రుక్సా అంటే లైసెన్స్. రుక్సా అంటే లైసెన్స్. లైసెన్స్ని అరబిక్లో రుక్సా అని అంటారు. మాయింది రుక్సా అంటే నా దగ్గర లైసెన్స్ లేదు అని అర్థం. నాకు లైసెన్స్ లేదు, నా దగ్గర లైసెన్స్ లేదు అనే అర్థంలో మాయింది రుక్సా అని చెప్తారు. అన ఎంది రుక్సా. అన ఎంది రుక్సా అంటే నా దగ్గర లైసెన్స్ ఉంది అని అర్థం. లైసెన్స్ని అరబిక్లో రుక్సా అని అంటారు. జరిమానా లేదా ఫైన్ని అరబిక్లో ముఖాలిఫ్ అని అంటారు. అలాగే మక్ఫర్. మక్ఫర్ అంటే పోలీస్ స్టేషన్ అని అర్థం. మక్ఫర్ అంటే తెలుగులో పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ని అరబిక్లో మక్ఫర్. మక్ఫర్ అని అంటారు. అనఫీ అల్ మక్ఫర్. అనఫీ అల్ మక్ఫర్ అంటే నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని అర్థం. అనఫిల్ మక్ఫర్. అనఫిల్ మక్ఫర్. అన అంటే నేను, ఫిల్ అంటే లో, మక్ఫర్ అంటే పోలీస్ స్టేషన్ అని అర్థం. అనఫిల్ మక్ఫర్ అంటే నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని అర్థం వస్తుంది. పోలీస్ స్టేషన్ని అరబిక్లో మక్ఫర్ అని అంటారు. అలాగే నాలుగవ పదం హాద ఆమిల్ మాలి. హాద ఆమిల్ మాలి లేదా హాద ఆమిల్లి. హాద ఆమిల్లి. హాద ఆమిల్ మాలి లేదా హాద ఆమిల్లి అంటే అతను నా పనివాడు అని అర్థం. హాద అంటే అతను, అది అని అర్థం వస్తుంది. ఆమిల్ అంటే పనివాడు. మాలి అంటే నా పనివాడు అని చెప్పడానికి హాద ఆమిల్ మాలి అని అంటారు. లేదా హాద ఆమిల్ లీ అన్నా కూడా అతను నా పనివాడు అని అర్థం వస్తుంది. ఇక్కడ ఆమిల్ అంటే పనివాడు, అమ్మాల్ అంటే పనివాళ్ళు అని అర్థం. అనజ్వాన్. అనజ్వాన్ ఐఎమ్ హంగ్రీ. అనజ్వాన్ అంటే తెలుగులో అర్థం నాకు ఆకలిగా ఉంది అని అర్థం వస్తుంది. నాకు ఆకలిగా ఉంది అని అరబిక్లో ఎలా చెప్పాలంటే అనజ్వాన్ అని చెప్తారు. సొవి ఏష్ తమాత్ లేదా సొవి ఏష్ అహ్మర్ అంటే దీనికి తెలుగులో అర్థం ఏంటంటే టమాటా రైస్ వండమని అర్థం వస్తుంది. టమాటా రైస్ని ఏష్ అహ్మర్ అని అంటారు. ఏష్ తొమాత్ అని కూడా అంటారు. ఇక్కడ ఏష్ అంటే అన్నం, అహ్మర్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది. రెడ్ అన్నము, ఎరుపు కలర్లో ఉండే అన్నము లేదా టమాటో రైస్ని ఏష్ అహ్మర్ అని లేదా ఏష్ తొమాత్ అని అంటారు అరబీ వాళ్ళు ఎక్కువగా. సొవి ఏష్ తొమాత్ లేదా సొవి ఏష్ అహ్మర్ అంటే టొమాటో రైస్ వండమని అర్థం వస్తుంది. ఇక్కడ సొవ్వి అంటే తయారు చేయడం, వండడం అని అర్థం. ఏష్ అంటే అన్నం, తొమాత్ అంటే టమాటా, అహ్మర్ అంటే ఎరుపు. సొవి ఏష్ తొమాత్ అనజ్వాన్ అంటే నాకు ఆకలిగా ఉంది, టొమాటో రైస్ వండు, తయారు చెయ్యి అనే అర్థంలో ఈ విధంగా చెప్తారు. ఎల్ల నిమ్షి. ఎల్ల నిమ్షి అంటే పద నడుద్దాం అనే అర్థంలో ఎల్ల నిమ్షి అని అంటారు. అంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎల్ల నిమ్షి అంటే పద నడుద్దాం, పద వెళ్దాం అని చెప్పే సందర్భంలో ఎల్ల నిమ్షి అని అంటారు. ఇక్కడ నడువు అని చెప్పడానికి ఎంషి అని అంటారు. నడిచాను అని చెప్పాలంటే మషీత్ అని అంటారు. నడుద్దాం అని చెప్పాలంటే నిమ్షి అని అంటారు. చూడండి, ఒక్కో పదానికి ఒక్కో అర్థమైతే ఉంది. నడువు అంటే ఎంషి, నడిచాను అంటే మషీత్ అని అంటారు. నడుద్దాం అని చెప్పాలంటే నిమ్షి అంటారు. లేదా ఖల్లునా నిమ్షి అని కూడా అంటారు. నడువు, నడిచాను, నడుద్దాం ఒక్కో దానికి ఒక్కొక్క అర్థమైతే డిఫరెంట్గా ఉంటుంది. అనా వసల్త్ బెయిత్. అనా వసల్త్ బెయిత్ అంటే నేను ఇంటికి చేరుకున్నాను అని అర్థం. అనా అంటే నేను, వసల్త్ అంటే చేరుకున్నాను, బెయిత్ అంటే ఇల్లు. అన వసల్త్ బెయిత్ నేను ఇంటికి చేరుకున్నాను అనే అర్థంలో అన వసల్త్ బెయిత్ అని అంటారు. అలాగే అన వసల్త్ అల్ బ్యాంక్. అన వసల్త్ అల్ బ్యాంక్ అంటే దీనికి అర్థం నేను బ్యాంకుకి చేరుకున్నాను అని అర్థం. అన అంటే నేను, వసల్త్ అంటే చేరుకున్నాను, అల్ బ్యాంక్ బాంక్ అని అంటారు అరబీ వాళ్ళు ఎక్కువగా. బ్యాంకు అని మనం అంటాము. అన వసల్త్ అల్ బాంక్ అంటే నేను బ్యాంకుకు చేరుకున్నాను అనే అర్థంలో ఈ విధంగా చెప్తారు. వసల్త్ అంటే చేరుకోవడం. అలాగే ఎనిమిదవ పదం అన ఈజీ, అనజాయ్. అన ఈజీ లేదా అనజాయ్ ఈ రెండు పదాలకి కూడా ఒకే అర్థం వస్తుంది. నేను వస్తున్నాను, నేను వస్తున్నా అనే సందర్భంలో అన ఈజీ లేదా అనజాయ్ అని చెప్తారు. నేను 10 నిమిషాల్లో వస్తాను లేదా నేను 10 నిమిషాల తర్వాత వస్తానని చెప్పాలంటే అన ఈజీ బ్యాద్ అషర్ దగాయగ్ అని అంటారు. అన ఈజీ బ్యాద్ అషర్ దగాయగ్
అన ఈజీ బ్యాద్ అషర్ దగాయక్ అంటే నేను 10 నిమిషాల్లో వస్తాను లేదా నేను 10 నిమిషాల తర్వాత వస్తాను అనే సందర్భంలో ఇలా చెప్తారు. అనా అంటే నేను, ఈజీ అంటే వస్తాను, బ్యాద్ అంటే తర్వాత, అషర్ దగాయక్ అంటే 10 నిమిషాలు అని అర్థం. అలాగే 9వ పదం తస్సల్ కఫీలక్. తస్సల్ కఫీలక్ అంటే నీ కఫీల్కి లేదా నీ స్పాన్సర్కి కాల్ చేయని అర్థంలో తస్సల్ కఫీలక్ అని అంటారు. తస్సల్ అంటే కాల్ చేయడం, కఫీల్ అంటే యజమాని, స్పాన్సర్. కఫీలక్ అంటే నీ యజమాని, నీ స్పాన్సర్కి కాల్ చేయని అర్థంలో తస్సల్ కఫీలక్ అని అంటారు. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, దిగ్గాలే కఫీలక్ అల్హేన్. దిగ్గాలే కఫీలక్ అల్హేన్ అంటే ఇప్పుడే నీ కఫీల్కి ఫోన్ చేయి లేదా ఇప్పుడే నీ స్పాన్సర్కి ఫోన్ చేయి అనే అర్థంలో దిగ్గాలే కఫీలక్ అల్హేన్ అని అంటారు. ఇక్కడ తస్సల్ అన్నా దిగ్గాలే అన్నా ఫోన్ చేయని అర్థం వస్తుంది. అలాగే వీడియోలో చివరి పదం 10వ పదం షంతా. షంతా అంటే బ్యాగ్. బ్యాగ్ని అరబిక్లో షంతా అని అంటారు. షంతా మఫ్తూహా. షంతా మఫ్తూహా అంటే బ్యాగ్ తెరిచే ఉంది అని అర్థం. షంతా మఫ్తూహా అని అంటారు బ్యాగ్ తెరిచే ఉంది అని చెప్పడానికి. బ్యాగ్లో ఏమీ లేదు అని చెప్పడానికి మాఫీషై బిల్ షంతా లేదా మాఫీషై దాఖల్ షంతా అని అంటారు. మాఫీషై లేదా మాకుషై అంటే ఏం లేదు అని అర్థం. దాఖిల్ అంటే లోపల, షంతా అంటే బ్యాగ్. మాఫీషై దాఖిల్ షంతా లేదా మాకుషై దాఖిల్ షంతా అంటే బ్యాగ్లో ఏం లేదు అనే అర్థంలో ఈ విధంగా చెప్తారు. చూసారా, చాలా సులభంగా 10 పదాలను అయితే నేర్చుకున్నాము. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.